మనం అన్వయించుకోవడానికి వీలు కాదు అని. ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ సందర్భం ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ సెట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆల్సో ఈజ్ డిఫరెంట్. మనకి గుంటూరు వెస్ట్ లో ఇలా జరిగింది కాబట్టి, గుంటూరు వెస్ట్ లో ఇలా జరుగుతుంది కాబట్టి, గుంటూరు వెస్ట్ లో ఇలా జరగాలి అనేది ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ టు సే, వెరీ డిఫికల్ట్ టు ఆర్గ్యూ. ఇప్పుడు అది కూడా ఛాలెంజ్ అవుతుంది కదా. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు మరి 80-70 వేల మెజారిటీ దగ్గర నుంచి వాళ్ళ 10,000, 5,000, 15,000 అంటున్నామంటే సంథింగ్ మస్ట్ బి చేంజింగ్. అక్కడ ఏదో జరుగుతుందనే కదా. ఆ ఏంటి అనేది పసికట్టడం మనం ఇట్స్ డిఫికల్ట్. సెఫాలజిస్టులు వాళ్ళ నుంచి ఏదో చేస్తారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఎనీవే ఎగ్జిట్ పోల్స్ దాని రిజల్ట్స్ మనం మాట్లాడుకోకూడదు కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నంత కూడా అన్సైంటిఫిక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత వస్తుందని అంచనా వేస్తున్నారు? మన పర్సనల్ ప్రిఫరెన్స్ తో మాట్లాడుకుంటాం మనం అంతే. విత్ దట్ సైడ్ మా అబ్జర్వేషన్స్ అన్ని ఇప్పుడు గుంటూరు జిల్లా తరోగా నాకు 17లో మాట్లాడుతున్నాను, 17లో చూస్తున్నాను. ఓటర్స్ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఆ క్వాలిటీ ఆఫ్ ఓటర్స్ కానీ నంబర్ ఆఫ్ ఓటర్స్ కానీ చూస్తే వాళ్ళల్లో గణనీయంగా ఈ బెనిఫిషరీస్ ఉన్నారు. ఇది మాకు ఏదో ఒకటి వచ్చింది, ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎ థ్యాంక్ యూ నోట్ లాగా థ్యాంక్ యూ ఓట్ వేశారేమో అనేది మా అభిప్రాయం. ఇంకా కొంతమంది ఏంటంటే ఇవి కంటిన్యూ కావాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి మరి అండగా ఉండాల్సిందే, లేదంటే మళ్ళీ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటుందేమో అనే దాంతో ఆ భావంతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనం సోకాల్డ్ ఈ ఎడ్యుకేటెడ్ హై అండ్ ఇంటలెక్చువల్స్ అనుకునే వాళ్ళని క్లియర్ గా ఎవరైతే ఈ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు డామినేట్ చేశారు వాళ్ళ లైన్స్ లో. ఏ లైన్ అన్నా తీసుకోండి, మీరు ఏ పోలింగ్ బూత్ దగ్గర తీసుకోండి. ఎందుకు వాళ్ళు అంత ప్లెజెంట్ గా ఉన్నారంటే వాళ్ళకి ఎవరి మీద కక్ష కోపం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక థ్యాంక్ యూ ఓట్ వేయాలి, మనం ఈ కంటిన్యూ అయ్యేలాగా చూసుకోవాలి. దీంట్లో గొడవ పడాల్సిన అవసరం ఏముంది? అందుకని ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినాయేమో అని నేను అనుకుంటున్నాను. బహుశా ఇంకొద్దిగా మనం ఈవినింగ్ వెళ్తే నంబర్స్ కూడా వస్తాయి క్లియర్ గా. ఏ ఏరియాస్ లో ఎలా వచ్చినాయి, అర్బన్ సెంటర్స్ ఎలా వచ్చినాయి, రూరల్ సెంటర్స్ ఎలా వచ్చినాయి, ఉమెన్ ఎలా వచ్చారు. మేము ఉమెన్ ఓటింగ్ కూడా గణనీయంగా పెరిగి ఉంటుందని మేము అనుకుంటున్నాం ఓవరాల్ పర్సంటేజ్ కంటే. అది కూడా మేబీ ఎ పాజిటివ్ ఓట్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఈ ఎలక్షన్ అంతా కూడా మేము బ్యాంక్ అవుతుంది పాజిటివ్ ఓట్ మీద. మీకు మంచి జరిగిందనుకుంటేనే మాకు ఓటేయండి. దెర్ ఆర్ నో ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్. మేమే చేస్తాం కాబట్టి ఫ్యూచర్ కోసమని కాదు, మీకు మంచి జరిగింది మీ ఫ్యామిలీలో అనుకుంటే మాకు ఓటేయండి. ఇట్స్ అన్ అఫర్మేటివ్ ఓట్, ఇట్స్ ఎ పాజిటివ్ ఓట్. దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఆ పాజిటివ్ ఓట్ వేయటానికి వచ్చారనేది మా గుంటూరులో చాలా, ఇప్పుడు ఈ గుంటూరు ఈస్ట్ లో కానీ వెస్ట్